కాకినాడ జిల్లా కరప మండలం పరిధిలోని గ్రామాల్లో స్వచ్ఛ సంక్రాంతి, స్వచ్ఛ గ్రామ పంచాయతీ, స్వచ్ఛ సంక్రాంతి, స్వచ్ఛ జీ గ్రామ సభలు జరిగాయి. ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులు ఎంపీడీఓ శ్రీనివాస్, మండల డిప్యూటీ ఎంపీడీఓ సలాది వెంకట శ్రీనివాసరావు, జేఎస్డబ్ల్యూఎస్ కర్రి శ్రీనివాసరావులతో పాటు సచివాలయ సిబ్బంది హాజరై గ్రామ సభల ఉద్దేశం వివరించారు. ముఖ్యంగా గ్రామాల్లో చెత్త పోగురహిత గ్రామ పంచాయతీలుగా చేయాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ రామ్జీ పథకం యొక్క ఆవశ్యకత, ప్రజల జీవనోపాధి మరియు గ్రామ అభివృద్ధిలో ఈ పథకం యొక్క తోడ్పాటు సవివరంగా వివరించారు. ఇంటి పన్నులు, ఇతర ఆదాయ వనరుల భాగస్వామ్యంతో గ్రామ పంచాయతీని ప్రగతి పదంలో తీసుకువెళ్లాలని గ్రామస్తులను చైతన్యం చేశారు. పారిశుద్ధ్యం, మంచినీరు మరియు తదితర రంగాలలో గ్రామ పంచాయతీల మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. పలు గ్రామ సభల్లో గ్రీన్ అంబాసిడర్లను, పంచాయతీ సిబ్బందిని సన్మానించడం జరిగింది. దీనిలో భాగంగా జనవరి నెలలో మనం జనవరి 2వ తేదీన ప్రతి సంవత్సరం కూడా గ్రామ సభ జరుపుతాం. అయితే ఈ సంవత్సరం మనం 5వ తేదీన గ్రామ సభ జరుపుకోవడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మనకు ఒక కార్యక్రమం ఇవ్వడం జరిగింది. స్వచ్ఛ సంక్రాంతి, మన త్వరలో సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి స్వచ్ఛ సంక్రాంతి అని చెప్పేసి స్వచ్ఛ సంక్రాంతి, స్వచ్ఛ గ్రామ పంచాయతీ అంటే అరట్లకట్ట అనే కార్యక్రమం. ఇది మనం గ్రామంలోనే కాకుండా మొత్తం మన మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలు, అదేవిధంగా జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి ఈ స్వచ్ఛ సంక్రాంతి, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు అనే కార్యక్రమం కింద ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని మనకి గౌరవనీయ డిప్యూటీ సీఎం గారు, మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈ కార్యక్రమాలు మనం చేపడుతున్నాం. మీ అందరికీ తెలుసు, గత ఇంచుమించు ఒక సంవత్సరం నుంచి కూడా ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా ఉదయం నుంచే అధికారుల పర్యవేక్షణలో పారిశుద్ధ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీ పంచాయతీ సెక్రటరీ గారు అవుతానండి, నేను కూడా చాలాసార్లు ఉదయమే 6:30, 7 ఆ టైంకే మీ గ్రామంలో రావడం జరిగింది. కొన్ని వీధుల్లో తిరిగి ఎలా జరుగుతున్నాయో చూడటం, అక్కడ ఉన్న ప్రజల్ని ఫీడ్బ్యాక్ అడిగి తెలుసుకోవడం, చిన్న చిన్న సమావేశాలు పెట్టి చెత్తను ఎలా వేరు చేసి ఇవ్వాలి, అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఫోన్ కాల్స్ వస్తే ఎలా సమాధానాలు చెప్పాలి అనే విషయం కూడా తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగానే మీకు పంచాయతీలో కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. అయితే కొన్ని నెలలు, ప్రతి నెలలో మొదటి 7వ తేదీ వరకు కానీ లేదా 10వ తేదీ వరకు కానీ ఫోన్ కాల్స్ వస్తాయి. ఈ కార్యక్రమాలు జరగాలి, అది మన డైలీ కార్యక్రమం. అది కాక మనం ఇప్పుడు ప్రత్యేకంగా చేపట్టింది ఏంటంటే ఈ స్వచ్ఛ గ్రామ పంచాయతీ, స్వచ్ఛ సంక్రాంతి అంటే ఏంటంటే గ్రామం ఏరియాలో ఎక్కడా కూడా చెత్త కుప్పలు ఉండకూడదు. అది ప్లాస్టిక్ అవుతేనేవ్వండి, లేకపోతే పేడ కుప్పలు కానీ, లేకపోతే ఏదో ఒక రోడ్డు మార్జిన్స్లో ఎక్కడ చెత్త కుప్పలు ఉండకూడదు. అది వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద సిటీస్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళు సంక్రాంతికి స్వగ్రామం వస్తారు. అదేవిధంగా బంధువులు కూడా మనకి ఊళ్ళకి వస్తారు. వచ్చిన వాళ్ళు ఇదేంటి మన అరటకట్ట ఇదివరలా కాకుండా కొంచెం ఇంకా బాగుంది, శుభ్రంగా ఉంది, ఇది గతంతో పోలిస్తే ఈసారి సంక్రాంతికి చాలా బాగుంది అని ప్రజలు ఆ మార్పును గుర్తించేలా ఈ మన పనితీరు ఉండాలి ప్రజల సహకారంతో. ఈరోజు క్లీన్ చేసామనుకోండి, మన్నాడే అక్కడ మళ్ళీ అంతే చెత్తపప్పు వచ్చేసింది అనుకోండి, ఉపయోగం లేదు. మన మండలంలోనే కొన్ని గ్రామ పంచాయతీల్లో ఉదయం క్లీన్ ఉన్నారా వస్తే ఒకటి నొక్కండి, లేకపోతే 2 నొక్కండి అని ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మీ వాళ్ళు ఆన్సర్ చేస్తున్నారు. కడప మన అరట్లకట్ట గ్రామంలో ఫీడ్బ్యాక్ బాగానే వస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క నెలలో పని సరిగా జరగకపోతే ఫీడ్బ్యాక్ తగ్గిపోతుంది, బాగా పని జరిగితే ఫీడ్బ్యాక్ పెరుగుతుంది. వెంటనే చాలా తెలివిగా నిజంగా వస్తున్నట్టు చేస్తున్నారు, రాకపోతే ఎందుకు రావట్లేదని సెక్రటరీగా నడిచి కొంచెం వర్కర్స్ ఈ నెలలో 2 మానేశారండి అంటే అక్కడ కరెక్ట్గానే చేస్తున్నారు. వర్కర్స్ సరిగా రాకుండా, సరిగా శానిటేషన్ జరగకపోతుంటే, ఇంటింటికి రాకపోతుంటే రావట్లేదనే చేస్తున్నారు, వస్తే బాగా వచ్చారని చేస్తున్నారు. చాలా తెలివిగా మన అరట్ల శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ కరప మండలం. ఎవరో మాట్లాడుతున్నారండి.
ఈ గ్రామ సభకి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలు సతీష్ గారికి, అదేవిధంగా ఇతర గ్రామ పెద్దలకి, మన పంచాయతీ సెక్రటరీ గారికి, సచివాలయ